నల్గొండ జిల్లా పెద్దపూర మండలం వెలగమాడులో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సుల కార్యక్రమం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల 20 వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆవిష్కృతంగా ఉన్న భూ సమస్యల రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం, సమాధానాలను చెప్పారు. రైతులు 70 వరకు దరఖాస్తులు సమర్పించగా వీటిలో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్స్ కరెక్షన్స్, భాగా పంపిణీ, సివాయ్ జమేదార్ పట్టా పాస్బుక్లలో తప్పులు సవరణకు సంబంధించి ఎక్కువగా వచ్చాయని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఎంఆర్ఓ గారు వచ్చి, సబ్ కలెక్టర్ గారు, ఎవరైనా కలెక్టర్ కూడా మేము వచ్చి మేము ఒక కాగితాలు ఇచ్చి మీకు పట్టా ఇవ్వలేము అండ్ అలా ఇవ్వరాదు. దయచేసి ఎవరైనా ఈ మాట చెప్తే కూడా మీరు నమ్మవద్దు. అంతా ఆన్లైన్. మీ పేరు, భూమి మీ కొడుకు పేరు మీద ఎక్కాలన్నా ఏదైనా అది వాళ్ళు చేస్తారు. మీ సేవ వాళ్ళు చెప్తారు ఏ మోడ్యూల్లో చేయాలి. మళ్ళీ ఆ దరఖాస్త్ ఎంఆర్ఓ గారి ద్వారా, సబ్ కలెక్టర్ గారి ద్వారా నా దగ్గరికి వస్తాం. సరే, ఫలానా మనిషి నాకు తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి మేము ఎందుకు రిజిస్ట్రీ చేయించాలి, ఒక తెల్ల పేపర్లో రాసి ఇన్ఫార్మల్గా, అన్అఫీషియల్గా చేసేద్దాం. మీరు ఎంత కొంత డబ్బుని సేవ్ చేయడానికి అంత పెద్ద తలనొప్పిని ఆహ్వానిస్తున్నారండి. దయచేసి రిజిస్టర్డ్ డాక్యుమెంటే ఫైనల్. భూభారతిలో అప్లై చేపిస్తున్నాం. సో దయచేసి ఫస్ట్ ఆ పద్ధతి కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీది. లేదా మీరు ఇలానే మోసానికి గురి అయిపోతారు, తిప్పి ఇంకా మీ జుట్టు అంత తల్ల అయిపోతారు. సో దయచేసి మా మాట అర్థం చేసుకోండి.